హలో ఫ్రెండ్స్, నేను ఈరోజు మీకు చాలా చిక్కటి కమ్మటి టీ చూపించబోతున్నాను. ముందుగా స్టవ్ వెలిగించుకొని దానిపైన గిన్నె పెట్టుకొని 1 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. నేను ఇక్కడ 4 మెంబర్స్ కోసం టీ చేస్తున్నాను. ఆ తర్వాత 3 విలాక్షీలు, కొంచెం మిరియాలు వేసుకొని దంచుకోవాలి. మీకు ఇక్కడ మిరియాలు ఇష్టం లేకుంటే ఒక దాల్చిన చెక్క వేసుకోవచ్చు. ఏ ఫ్లేవర్ ఇష్టం ఉంటే మీకు ఆ ఫ్లేవర్ని బట్టి ఇలా దంచుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగా ముక్కలుగా కట్ చేసుకుని ఇలా అల్లం వేసుకోవాలి. ఇలా అల్లం వేసుకొని మంచిగా దంచుకోవాలి. ఇదంతా దంచుకున్న తర్వాత పక్కన పెట్టుకొని మనం ఇలా మరుగుతున్న వాటర్లో వేయాలి. ఇలా మరుగుతున్న వాటర్లో వేసి మనం మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుతూ మనం మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందులో 2 స్పూన్స్ టీ పౌడర్ వేసుకోవాలి. 2 స్పూన్స్ టీ పౌడర్ వేసుకొని మనం మంచిగా కలుపుకోవాలి. ఇలా టీ పౌడర్ వేసిన తర్వాత మనం మంచిగా కలుపుకుంటేనే మనకు ఈ ఫ్లేవర్స్ అన్నీ మనకు టీలో తెలుస్తాయి. టీని తాగుతున్నప్పుడు ఇలా మరుగుతుంది కదా. ఆ తర్వాత మనం ఇప్పుడు ఇందులో షుగర్ వేసుకోవాలి. నేను 1½ టేబుల్ స్పూన్ షుగర్ వేస్తున్నాను. నేను షుగర్ కాస్త తక్కువే తింటాను, అందుకే కొంచెం వేసుకుంటున్నాను. మీరు మీకు తగినంత వేసుకోండి. ఇలా షుగర్ వేసుకొని అంతా కలిసేలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మంచిగా మరగనివ్వాలి మనం. ఇలా మరుగుతున్నప్పుడు మనం ఇప్పుడు ఇందులో కాచి పెట్టుకున్న పాలు తీసుకొని ఇందులో వేసుకోవాలి. ఇలా పాలు వేసుకొని, చిక్కటి పాలండి, వాటర్ ఏమి వేయలేదు. ఇలా పాలు వేసుకొని మంచిగా మనం మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుతూ ఉండాలి మనం. ఇలా కలుపుతూ ఉంటేనే మనకి ఆ ఫ్లేవర్స్ అన్నీ మనకు మంచిగా పడతాయి దాంట్లో. ఇలా కనుక మీరు మీ ఇంట్లో వారికి చేసి ఇచ్చారంటే మిమ్మల్ని మెచ్చుకుంటారు. ఈ రెసిపీ మీరు తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి నాకు కింద కామెంట్లో చెప్పండి. చూసారా, మనకు టీ రెడీ అయిపోయింది. ఈ టీని ఇప్పుడు మనం ఎంజాయ్ చేయడమే తాగుతూ. మీరు ఎంతమంది టీ లవర్స్ ఉన్నారో నాకు కింద కామెంట్లో చెప్పండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మేము ఇలా తాగుతున్నాము, టీని ఇలా ఎంజాయ్ చేస్తున్నాము. మీరు ఎలా టీ తాగుతూ ఎంజాయ్ చేస్తున్నారో కింద కామెంట్లో తప్పకుండా చెప్పండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.